హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీలో ఎవరైనా అమ్మాయితో జీవించాలి అని ఆశ కలిగి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే వీలైనంత తొందరగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మేము ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని మీకు చూపిస్తాము. లేదు లివింగ్ రిలేషన్కి ఒక అమ్మాయిని చూడమంటే కూడా మీకు మేము ఒక అమ్మాయిని మీకు దగ్గర ప్రాంతంలో సెట్ చేస్తాము. ఈరోజు మీకు పెళ్లి కోసం సిద్ధపడిన ఒక అమ్మాయి డీటెయిల్స్ని చూపించబోతున్నాము. మీకు ఈ అమ్మాయి నచ్చితే ఈమెను పెళ్లి చేసుకుని ఈమె బాధ్యతలు మీరు తీసుకోండి. సంతోషంగా మీరు ఈమెను పెళ్లి చేసుకుని జీవితాంతం ఈమెతో ఉంటూ హాయిగా కుటుంబ జీవితాన్ని గడపండి. మీరు ఫ్రీగా కొంతమంది అమ్మాయిలను మా ద్వారా పొందొచ్చు. అలాగే ఎటువంటి పెళ్లి ఖర్చులు లేకుండా ఒక చిన్న గుడిలో కూడా పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని సంబంధాలు మా ద్వారా చూసి అందులో ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే అది కూడా మీ ఇష్టమే. నేను మీకు చెప్పేది ఒక్కటే, మీకు నచ్చినా మీరు మెచ్చినా అమ్మాయినే పెళ్లి చేసుకోండి. బలవంతంగా ఏదో ఒక అమ్మాయి అని పెళ్లి చేసుకోకండి. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. చాలా మంచి మంచి పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు మాకు ప్రతిరోజు వస్తున్నాయి. అమ్మాయిల గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఏదో ఒక అమ్మాయి మీకు తప్పకుండా మా ద్వారా సెట్ అవుతుంది. పెళ్లి చేసుకునే అమ్మాయిలతో మీరు చాట్ చేయొచ్చు, అలాగే ఫోన్లో కూడా మాట్లాడొచ్చు. జీవితకాలం అమ్మాయితో కలిసి ఉంటాను అంటేనే మీకు నేను అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తాను. టైంపాస్కి మాట్లాడడానికి అమ్మాయి కావాలి అంటే అటువంటి అమ్మాయిలు కూడా మా దగ్గర ఉన్నారు. దయచేసి పెళ్లి కోసం అని చెప్పి నా దగ్గర నుండి నెంబర్ తీసుకొని అమ్మాయిలతో టైంపాస్ చేయకండి. ఇందుమతి అనే అమ్మాయి ఈరోజు మనకు డీటెయిల్స్ని సెండ్ చేశారు. ఈ అమ్మాయి వయసు 29 సంవత్సరాలు. పుట్టినరోజు 11వ రోజు ఆగస్టు నెల 1992వ సంవత్సరం. ఉదయం 10:26 జన్మించారు. రాశి మిథున రాశి. నక్షత్రం మూలా నక్షత్రం. ప్రస్తుతం ఈమె చింతపల్లిలో ఉంటున్నారు. ఈమె మనకు చాలా డీటెయిల్స్ని సెండ్ చేసింది. అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పలేను, కానీ కొన్ని ముఖ్య విషయాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. కొంతమంది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా జీవించాలి అని కలలు కంటారు. కానీ దురదృష్టవశాత్తు జీవితం మారిపోయి కుటుంబం అనేది లేకుండా ఒంటరిగా మిగిలిపోతారు. ఈ అమ్మాయి భర్త అనారోగ్య సమస్య కారణంగా చనిపోయారు. ఇప్పుడు ఈమె ఒక విధవగా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకుని మరలా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని నిర్ణయం తీసుకుని మనకు డీటెయిల్స్ని సెండ్ చేశారు. హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె ఉన్నారు. ఎత్తు 5.3 ఇంచెస్, బరువు 67 కేజీలు. బాడీ టైప్ రెగ్యులర్గా ఉండి చాలా మంచి ఫ్యామిలీ లుక్తో కనిపిస్తున్నారు. కాలేజ్ వరకు ఈమె చదువుకున్నారు. ఎటువంటి ఉద్యోగాన్ని ఈమె ప్రస్తుతం చేయడం లేదు. ఒక బాబు కూడా ఈమెకు పుట్టాడు. అలాగే ఈమెతో పాటు ఉంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఈమె ఉంటున్నారు. ఈమెకు పుట్టిన బాబును కూడా మీరు స్వీకరిస్తేనే ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోగలరు. బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె ఉన్నారు. క్యాస్ట్ వచ్చి వాల్మీకి క్యాస్ట్. ఏ వయసు వారైనా ఈమెకు పర్వాలేదు. ఎటువంటి అభ్యంతరం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఈమె క్యాస్ట్లో ఉన్నవారు లేదా వేరే క్యాస్ట్లో ఉన్నవారు ఎవరైనా ఈమెకు ఓకే అంటున్నారు. స్పెషల్గా ఈమెను పెంచి పోషించగలిగే అబ్బాయిని ఈమె కోరుకుంటున్నారు. కొంతమంది ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు ఈమెకు వద్దు అని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో జీవితాన్ని జీవించి సంతోషాన్ని పొందాలి అని అనుకునేవారు కమెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.